హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మేము క్రూజ్ పోతా ఉన్నాము. చూడండి, మేము ఇక్కడ దిగాము పోర్టులో. ఇక్కడ నుంచి మేము ఇది బాల్టిమర్ పోర్టు. ఇక్కడ నుంచి మేము బహమాస్ పోతాము. మాది 7 డే క్రూజ్ అనమాట. సో ఇంకా చెక్-ఇన్ కాలేదు, ఇప్పుడే వచ్చాము. లగేజ్ అంతా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసాము. ఇంకా లోపలికి వెళ్తాము. ఎవ్రీడే తీసి మీకు పెడతాను నేను ఏమేమి ఉంటాయని. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను క్రూజ్ పోవాలనేసి. సో ఇప్పటికీ కుదిరిందనమాట. హాయ్ అండి, ఇది లగేజ్ పెట్టేస్తాను. దిగంగానే కేబుల్స్ ఉంటాయి, వీటిలో లగేజ్ పెట్టేసుకుంటాము. ఇక్కడ కూడా చూడండి, ఫ్లైట్లో లాగే ఇమిగ్రేషన్ చెక్, టికెటింగ్ కూడా లైన్. ఓకే అండి, షిప్పింగ్ కారిడార్లో నడుస్తున్నాము. చూడండి, ఎంటర్ అయిపోయినాము షిప్పింగ్ ఏరియాకి. ఇదేనండి మేము పోయే షిప్. ఓకే, షిప్లోకి ఎంటర్ అవుతున్నానండి. ఇది ఎంట్రన్స్. ఇదంతా క్యాసినో అండి. చూడండి, ఇప్పుడు ఏమి ఉండదు అనుకుంటాను. ఇంకా రాత్రే ఇవంతా లైవ్లీగా ఉండేది క్యాసినో. ఫ్లైట్ లాగా డెమాన్స్ట్రేట్ చేస్తాను. Something is missing on it, let's say the lantern or also, then you can just phone their service to replace it. Thank you very much. ఫ్రెండ్స్, మాకు అలవాటు చేసిన రూమ్ ఇది. చూడండి ఎంత చిన్నదిగా ఉందో. ఇక్కడ నేను, నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నలుగురు దీంట్లో సర్దుకోవాలి. ఇది పైన బంక్ బెడ్ లాగా ఇచ్చాడు. అది చూడండి, సోఫాలో ఒకరు, ఆ పైన బెడ్లో ఒకరు, అంటే కొంచెం రైల్వే కంపార్ట్మెంట్ లాగా అనుకోండి. బర్త్ 2, ఇద్దరు ఇక్కడ పడుకోవచ్చు. ఇదంతా రూమ్ అంతా ఇంతేను షిప్లో. బాత్రూమ్ చూడండి, చిన్నది. ఇట్లా ఉంటాయండి షిప్లో. అదిగోండి, ఫ్లైట్లో లాగానే మనం వాక్వే వస్తాం కదా, ఆ వాక్వేని ఫోల్డ్ చేసేస్తూ ఉంటారు. అంటే ఈయన షిప్ బయలుదేరడానికి టైం అయింది. చూడండి, వాక్వే ఫోల్డ్ అవుతా ఉంది. చూస్తున్నారు కదా, వాక్వే ఫోల్డ్ అయిపోతూ ఉంది. సో షిప్ తలుపులు కూడా మూసేశారు. ఈయన బయలుదేరడానికి టైం అయింది. కరెక్ట్గా 5కి బయలుదేరుతున్నారు. చూడండి, ఎండింగ్ కూడా వచ్చేసింది బయట. సైరన్ రింగ్ అవుతా ఉందండి. ఇంకా కదిలేదానికి టైం అయింది. నేను ఫ్రంట్ వరకు వచ్చేసి ఉంటాను. చిన్నగా పక్కకు తీసాడండి, సీలోకి మూవ్ అవుతూ ఉంది. మాకేమి మూవ్ అయ్యే ఫీలింగ్ ఏం రావడం లేదు, స్మూత్గా పోతూ ఉంది. చూడండి, ల్యాండ్ దగ్గర నుంచి ఎంత దూరం వచ్చేసాడో. అక్కడ ఎక్కింది మేము. రైట్ తీసుకునేసినాడు. ఈయన మూవ్ అవుతా ఉన్నాడు.
రౌండ్ వేస్తూ ఉంటాడు. చూసారా, రౌండ్ వేస్తూ ఉంటాడు. ఈ ఎండ వల్ల మీకు సరిగ్గా కనిపించడం లేదు. ముందరండి వాళ్ళని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. రౌండ్ వేస్తూ ఉంటాడు. చూడండి, ఆడ ప్లాట్ఫామ్ కనిపిస్తూ ఉంది కదా, అది ఇందాక ప్యారలల్గా ఉండింది. ఇప్పుడు చూడండి వర్టికల్గా ఉంది. షిప్ బాగా రౌండ్ వేసుకుంటా ఉంది. చూసారు కదా, రౌండ్ వేస్తూ ఉంది. మళ్ళీ స్ట్రైట్ నప్పి పోతుందేమో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆ స్ట్రైట్గా ఉండే దగ్గర ఉన్నాము మేము ప్యారలల్గా. ఇప్పుడు హాఫ్ సర్కిల్ వేసుకొని వచ్చింది. ఇట్లా హాఫ్ సర్కిల్ వేసుకొని వచ్చింది. సీలోకి, మెయిన్ సీలోకి ఎంటర్ అవుతా ఉంది. చూసారు కదా, అక్కడి నుంచి హాఫ్ సర్కిల్, అక్కడి నుంచి హాఫ్ సర్కిల్ వేసుకొని వచ్చింది. చూసేదానికి ఎంతమంది వచ్చారో చూడండి. షిప్ కదలికను చూసేదానికి ఎంతమంది వచ్చారో చూడండి డెక్ పైకి. ఇదిగోండి షిప్ ఫ్రంట్కి వచ్చేసాను. ఇట్లా షీట్స్ పెట్టేశారు, తొక్కి చూస్తారనేసి. అప్పటికే తినాలి చూడండి, అట్లా ముగిపోయాడు. షిప్ మూవ్ అవుతా ఉంది. ఇంకా డీప్ సీలోకి ఎంటర్ అవుతుంది. ఈ బ్యారికేడ్స్ వల్ల సరిగ్గా రావడం లేదు. చూడండి, మూమెంట్ బాగా తెలుస్తుంది కదా. ఫ్రెండ్స్, ఇది కనిపించే బ్రిడ్జ్ కనిపిస్తుంది సార్. ఆ బ్రిడ్జ్ కీస్టోన్ బ్రిడ్జ్. ఒక 2 months బ్యాక్ కార్గో షిప్ వచ్చి పిల్లల్ని కొట్టినందువల్ల షిప్ పడిపోయింది. బ్రిడ్జ్ పడిపోయింది. ఇంకా అది కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 2-3 years పడుతుందేమో. అది వన్ సైడ్, అది ఇంకో సైడ్ చూద్దామంటే జనాలు ముగిపోయి ఉన్నారు. సో ట్రై చేస్తాను చూపించడానికి. ఒక హాఫ్ ఇది, ఒక హాఫ్ అది. మధ్యలో అంతా ఏం బ్రిడ్జ్ లేదు. మళ్ళా ఈ జనాల మధ్యలో కనిపించడం లేదు ఆ సెకండ్ హాఫ్. అది కొంచెం దగ్గరికి వెళ్ళాక కనిపిస్తే చూపిస్తాను. ఇదిగోండి, ఈ సైడ్ సగం బ్రిడ్జ్ ఇది. మధ్యలో ఉండిపోయింది. ఆ సైడ్ మధ్యలో అంతా కూలిపోయింది. చూడండి, షిప్ దగ్గరకు వచ్చి చూసారు. పీస్ మిగిలింది మధ్యలో.
Drop it off in trash. Keep it, yeah. I've seen it on YouTube. Other people have it too. Before it went down. See if the tail's good. ఇదిగోండి ఈ యాంగిల్లో చూపిస్తున్నాను. ఒక సైడ్ జనాలు ఉన్నారు కాబట్టి చూపించడానికి ఇది వేసి చూపిస్తున్నాను. అయినా కూడా కనిపించడం లేదు. సీనే కనిపిస్తుంది. ఇదిగోండి ఈ సైడ్కి వచ్చి కవర్ చేస్తున్నాను. ఇక్కడ హాఫ్ నుంచి కనిపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఇంకో హాఫ్ కనిపిస్తుంది. మేము వెళ్ళే పేరు కార్నివల్ ఫ్లై. కార్నివల్ ఫ్లై పిల్లలు స్విమ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్ ఇది. పిల్లలు చేతల్లో స్విమ్మింగ్ పూల్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, రూమ్ బాల్కనీ నుంచి తీస్తున్నాను. చూసారుగా స్మూత్గా పోతా ఉంది షిప్. ఏ మాత్రం ఇది లేకుండా ఉంది. తోటపాట్లు కానీ పడిపోతామనే భయం కానీ ఏం లేదు. హ్యాపీగా ఉంది. ఇదిగోండి రూమ్ సెట్ చేశాక ఇలా ఉంది. బంక్ బెడ్ లాగా. ఆడ మనవడు పడుకుంటాడు. కింద నేను పడుకుంటాను. ఇక్కడ నా కొడుకు కోడలు పడుకుంటారు. వ్యూ చూడండి ఫ్రెండ్స్. డిన్నర్కి వచ్చాము. ఇక్కడ సలాడ్ బార్ ఉంది. సలాడ్, ఇక్కడ బెవరేజెస్, స్వీట్ స్పాట్ ఇది. పిజ్జా. సో ఇక్కడ పిజ్జా అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు 8:30 కావస్తా ఉంది. ఇదిగోండి సన్సెట్ ఎంత బాగుంది. సన్సెట్ అవుతా ఉంది. నేను డిన్నర్కి వచ్చాను. పిజ్జా తీసుకుంటున్నాను. నేను వెజిటేరియన్ కాబట్టి ఆ సీ ఫుడ్కి అంత పోలేదు. సో పిజ్జా తీసుకుంటాను. డైనింగ్ రూమ్ చూడండి, అంతా వచ్చి కూర్చొని ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ తగ్గట్లు తీసుకొని తింటుంటారు. ఇది నా డిన్నరు. పిజ్జా, చీజ్ పిజ్జా తెచ్చుకున్నాను. అండ్ సాలడ్ అండి. సాలడ్ అండ్ పిజ్జా. దిస్ ఇస్ మై డిన్నర్ ఫర్ టుడే. చూడండి హ్యాపీగా చూస్తూ తింటాను అన్నమాట. చాలా బాగుంది ఇది. ఇదిగోండి
డిన్నర్ అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ కాఫీ, హాట్ వాటర్, లెమనేడు, ఐస్ టీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే స్వీట్ స్పాట్ అట్ట, కేకులు, కేక్స్, డెసర్ట్స్. ఇక్కడ Yeah, Layla, pay attention because your tape is all about heart. డెసర్ట్స్ వద్దనుకున్నాను, నైట్ టైం వద్దు, కేక్ తినేదనేసి అందుకు ఏం వద్దనుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాను నేను వాటర్ తాగేసి. వాట్ ఈస్ దిస్? జస్ట్ చాక్లెట్? Yeah, chocolate pudding. And this is chocolate sauce. ఓకే. అండ్ వాట్ ఈస్ దాట్? It's just the same thing, ma'am. There's no Okay. marshmallow in here. That's it. ఓకే. This is for ఓకే. for the location because we are out of place. And they just cook it right now. ఓకే, థ్యాంక్ యూ. అదండి ఈరోజుకి నైట్ 9 o'clock అయిపోయింది. సో లైటింగ్ కూడా కొంచెం బాగానే వస్తూ ఉంది అక్కడి నుంచి. అంటే ఇవాళకి 1 day పూర్తి అయిపోయింది. ఈయన రేపు మళ్ళీ కలుస్తాను. గుడ్ నైట్.